బాగా నానింది పిండి. ఉప్పు వేసావా? సాల్ట్ వేసాను. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇదేంటి పల్లీలా? వేసంగులు చట్నీ చేద్దామని ఫ్రై చేసాను. స్టవ్ వేసుకోండి. తాలింపు పెడతాం చూద్దాం. నీళ్ళు ఉంటాయి. ఇలా రాసుకుంటే పిండి అంటుకోదు. బాగా వచ్చింది. నూనె వేయాలి మళ్ళీ. బాగా వచ్చిందా దోశ? బాగా ఫెర్మెంటేషన్ అయింది. బాగుంది. నాని బాగా పొందింది పిండి. ఇలాగా ఉల్లిపాయ పావుతే వేడెక్కితే బాగా వస్తాయి అన్నమాట. హీట్ ఎక్కితే బాగుంటుంది. తర్వాత పెట్టేసుకుని రావు. బాగా హీట్ ఎక్కిపోతే బాగా వస్తాయి అన్నమాట. వేసేనా అది అక్కడ వేసి మిరపకాయ నవ్వులేయచ్చు, బాగుంటుంది. అంతే నూనెలో నువ్వు వేపావు కదా, దానివల్ల టేస్ట్ ఉంటుంది. లేతగా ఉంది. బాగుంది. పాలేసి వండుదామని. బాగుంది. లేతగా పాలేసి వండుతాం. పాలేసి వండనా? ఉండు పాలేసి. లేదా నువ్వులే పాలేసి వండుదాం. బాగుంటుంది. పాలేసి కొద్దిగా వేసుకోవచ్చు, కావాలంటే నువ్వులు. లేతగా బాగుంది. సరిపోద్ది. చిన్న అదిగో చిన్న అనబోయానా అయినా సరే గింజలు పట్టేసి లోపల
గింజలు ఇదిగో అంతే అయిపోయింది. బయటికి వెళ్ళి వచ్చి మనం లేట్ అయిపోయింది వంట. బాబా ఎప్పటికి అవుతుంది అంట అది వంట. ఎంత పట్టేసినా లేట్ అయ్యింది కదా. లేతగానే ఉంది, స్మూత్గా కట్ అయిపోద్ది. బండి సీటు హీట్ ఎక్కువైంది కానీ బండి వేసగా ఉంది. మినపప్పు, జీలకర్ర, ఆవాలు అంతే. కనపడుతుంది. ఆనపకాయ అంటారు కదా, కొంతమంది సొరకాయ అంటారు. ఇంకేమంటారు మరి నాకు తెలియదు. మన సైడ్ ఆనపకాయ అంటారు, బయట హైదరాబాద్ తెలంగాణ సైడ్ పోము సొరకాయ. బాటిల్ కాదు సొరకాయ అంటే పొడవుగా ఉంటుందని దాన్నే ఆనపకాయలు అలా తెలియదు ఇలా ఉంటాయని. చేయకూడదు అంతేనా? అంతే. పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత వేయాలి, ఇప్పుడు వేసేస్తారు. కొంచెం మగ్గాక కొంచెం మగ్గిన తర్వాత వేయాలి. వచ్చినప్పుడు ఇది కూడా వేసేసాను బాగుంటుంది. వాటర్ కింద వస్తుందా అందులోంచి? ఇదిగో ఇలా వాటర్. ఆనపకాయ అంటే వాటరే. ఆనపకాయ, పొట్టకాయ, బీరకాయ వాటర్ ఉంటాయి. ఇంకా వాటర్ వేసుకోవాలి. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కొంచెం అయిపోతుంది కదా, కొంచెం 5 minutes అయితే అయిపోతుంది. ఉడికండి కరెక్టా అదిగా అంతే. పాలు వేసాం కదా బాగుంటుంది. ఇంకా పాలు వేసుకుంటే నువ్వులు వేయక్కర్లేదు, అందుకని ఇంకా వేయలేదు నువ్వులు పొడి. గోదావరి విలేజ్ లైఫ్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. మంచి మంచి వీడియోలు పెడతానండి. మంచి మంచి వీడియోలు వస్తాయి ముందు ముందు.